ఏపీ సీఎం చంద్రబాబుకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కోపం తెప్పించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆడంబరాలకు దూరంగా ఉండాలని పదే పదే చంద్రబాబు చెబుతున్నారు. అయినా సరే కొందరు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి రాయచోటిలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలోని కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆయన బదులు హరితారెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని భావించారు. అక్కడ అవసరమైన భద్రతా ఏర్పాట్లు చూడాలని, తన వాహనానికి ఎస్కార్ట్గా రావాలని స్థానిక ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. కానీ ఎస్ఐ కాస్త ఆలస్యంగా రావడంతో మంత్రి సతీమణి ఏకవచనంతో పరుషంగా మాట్లాడారు. తెల్లారిందా, మేం ఏ టైంకు చేరుకున్నామో తెలుసా అంటూ మంత్రి సతీమణి హరితారెడ్డి అన్నారు. కాన్ఫరెన్స్ ఉందని, అందుకే ఆలస్యమైందని ఎస్ఐ చెప్పగా, ఏం కాన్ఫరెన్స్? సిఐకి లేని కాన్ఫరెన్స్ నీకుందా? పెళ్లికొచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని తెలీదా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటైందని ఎస్ఐ సారీ చెబుతుంటే, దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా మీకు జీతం ఇస్తోంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా? డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నానా? మీకోసం అర్ధగంట నుంచి నిరీక్షిస్తున్నాం, పదండి, కాన్వాయ్ స్టార్ట్ చేయండి అంటూ మండిపడ్డారు. గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా? అదో మీ వెహికల్ క్యాన్వల్ స్టార్ట్ చేయండి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చంద్రబాబు సీరియస్గా స్పందించారు. ఎవరైనా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.